కూటమి ప్రభుత్వం నుంచి రైతన్నకు సమగ్ర ప్రోత్సాహం అందించడం జరుగుతోందని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. రైతన్న మీకోసం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, రైతులకు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అన్ని విషయాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. బుక్కరాయ సముద్ర మండలంలోని కొట్టాలపల్లి గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ శ్రీ సల్మాన్ సార్ గారిని వేదిక మీద ఆశీర్వాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా జిల్లా వ్యవసాయాధికారి గౌరవనీయులు శ్రీ ఎం రవి సార్ గారిని వేదిక మీద ఆశీర్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీ కేశన్న గారిని వేదిక మీద ఆశీర్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎంపీటీసీ శ్రీమతి మీకోసం భాగంగా జిల్లా సమావేశానికి రావడం జరిగింది. నిధులు మనకు జమ చేయడం జరిగింది. ఒక శుక్రవారం రోజు 13వ తారీఖున 3వ విడత భాగంగా 2,000 రూపాయలు పిఎం కిసాన్ నిధి మరియు అన్నదాత సుఖీభవ 4,000 రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఇది మీరు రబీ సీజన్లో పంట కోత కోసుకోవడానికై ఈ నిధులు మీ ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఈ పెస్ట్ మేనేజ్మెంట్ కూడా దాంట్లో సమాచారం ఉంది. మనం ఏదైనా వచ్చినా కూడా దాన్ని చోట ఎవరైనా జిల్లా కలెక్టర్ గారికి, సర్పంచ్ గారికి, ఇతర అధికారులు పెద్దలకి, మరి ముఖ్యంగా గ్రామస్తులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు కేవలం రైతన్న మీకోసం ప్రోగ్రాంలో ఇక్కడ గ్రామాల్లో ఎలా జరుగుతున్న ఈ ప్రోగ్రాములని పరిశీలించడానికి సార్ ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఇక్కడ రావడం జరిగింది. సో రైతన్న మీకోసం ప్రోగ్రాం ఇది 2వ విడత కార్యక్రమం సార్. ఈ కార్యక్రమం 6 రోజులు జరుగుతుంది. 18, 19, 20 తర్వాత 3 రోజులు పండగ సెలవులు ఇచ్చిన తర్వాత 23, 24, 25 సార్. ప్రతి ఒక్క ఆర్ఎస్కే పరిధిలోనూ ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ సార్. అంటే హౌస్ టు హౌస్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులకి వ్యవసాయ మెలకువలు, వాళ్ళు పాటించాల్సినటువంటి విధి విధానాలపైన ప్రభుత్వం నుండి అందుతున్న సంకేతాలు వీటన్నిటిని తెలియజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టింది సార్. గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు పంపినటువంటి సందేశం, రైతన్న మీకోసం. ఆత్మీయ అన్నదాతలారా, మీరు చెమటోడ్చి సాగు చేసే ప్రతి ఎకరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాది. మీరు పండించే ప్రతి పంట ఈ రాష్ట్రానికి బలం. అందుకే రైతు సంక్షేమం, రైతు గౌరవం, రైతు కుటుంబ భద్రత నా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. రైతుకు స్థిరమైన మార్పు ఆటోమేటిక్ విధానాన్ని డిమాండ్ ఆధారిత పంటలు సమాజంలో ఏ పంటలు డిమాండ్ అనుకోలేదు. ఫస్ట్ మీతో ఒకసారి మాట్లాడదాం అనుకున్నాను. ఇక్కడ చూసిన వాళ్ళందరూ కొద్దిగా ఏజ్గానే కనిపిస్తుంది. యంగ్ ఫార్మర్స్ ఎవరు లేదా? మీ పిల్లలందరూ ఏం చేస్తున్నారు? అందరు చదివిన వాళ్ళైనా లేదంటే వేరే పనులకి వెళ్తున్నారు? వ్యవసాయమే చేసుకున్నారు. అంటే ఎందుకు చూస్తే అందరూ కూడా ఒక 15కి సిద్ధంగా ఉన్నారా? అంటే కొంతమంది వరి వేస్తున్నారు, కొంతమంది వరి వేసిన వాళ్ళకి కష్టం లేదు. ఇక్కడ వరి కూడా పండిస్తున్నారా? నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీలైన వరకు మనం కొత్త క్రాప్లు చూసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మనకు ఆ హార్టికల్చర్ వైపు వెళ్తే మనకు మంచి బెనిఫిట్ వస్తుంది. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనకు MIDH స్కీములు ఉన్నాయి, మైక్రో ఇరిగేషన్ స్కీములు ఉన్నాయి. అన్నిటికీ బెనిఫిట్ చేయాలి. అంటే వరి పండిస్తే ఏంటంటే మన నీళ్ళుతో మనం వరి పండిస్తున్నాము. ఆ పండించిన వరి మనం బయట పంపిస్తాం. మన ఊరికి ఉపయోగం లేదు. మన దగ్గర నీళ్ళు కూడా పోతున్నాయి. యూరియా కూడా చాలా వేస్తాం దాంట్లో. ఆర్టికల్ చూస్తుంది ఈసారి ఇప్పుడు వచ్చేసి 6,000, 5,000కి వచ్చింది. అది కూడా అంటే అన్ని ఒకేసారి రాదు. రెండో విషయం ఏంటంటే మనకు కొన్ని స్కీములు ఉన్నాయి. అంటే ఎవరైనా స్వయంగా కొన్ని చిన్న చిన్న యూనిట్లు పెట్టుకుంటారు అనుకున్నారా? అంటే మీరు పండించిన వస్తువులు కొద్దిగా వాల్యూ అడిషన్ చేసుకోవడానికి. అంటే వాల్యూ అడిషన్ అంటే ఇప్పుడు మీరు అరటి పండిస్తున్నారు, అరటి నుంచి మేబీ చిప్స్ చేసుకోవడము, లేదంటే పౌడర్ చేసుకోవడము, అట్లా ఎవరైనా చేసుకున్నారా? ఎందుకు చేసుకోవట్లేదు? ఇంట్రెస్ట్ లేదా, లేదంటే తెలియదా?